హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్యం పిండితో వడియాలు ఎలా చేసుకోవాలో చూస్తాం. ముందుగా రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా 2 kgs బియ్యాన్ని కడిగి 4 hours నానబెట్టుకోవాలి. అవి నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి దోశపిండి మాదిరిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ మొత్తం ఆ పిండిని పులియబెట్టాలి. తర్వాత 2 kgs రైస్కి 4 లీటర్స్ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి అందులో కొద్దిగా నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి నీళ్ళని మరిగించుకోవాలి. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అవి ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లబరుచుకోవాలి. అది కాస్త చల్లబారిన తర్వాత ఒక వైట్ పాలిథిన్ కవర్ పరిచి దాంట్లో ఒక కవర్లో ఈ పిండిని వేసి వడియాలాగా ఒత్తుకోవాలి. తర్వాత ఒక 2 days ఎండలో ఆరబెట్టిన తర్వాత వడియాలు ఈ విధంగా అవుతాయి. తర్వాత నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు పిండి వడియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.